మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా చాలా గట్టిగా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ గొడ్డు మాసం తింటాడు అని చెప్పి ఆవిడ చాలా గట్టిగా విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? మీ అభిప్రాయం ఏంటి పబ్లిక్ గా? అమ్మ రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు కుల మతాల గురించి ఆయన ఎక్కడైనా మాట్లాడినట్టుగా గానీ ఏదైనా తప్పుడు ప్రసారం చేసినట్టుగా గానీ మా ప్రజలకు మాకెవరికి తెలీదు. మరి గొడ్డు మాసం తింటున్నారు, అయి తింటున్నారు అంటున్నారు. మీరు ఏమైనా వండుకొచ్చి ఆయనకి ఏమైనా వడ్డిచ్చారా, లేదంటే మీ చేతుల మీదుగా ఏమైనా ఆయనకి తినిపించారా? అలాగైతేనే మీకు తెలుస్తా అలాంటి పర్సనల్ విషయాలు. అలా మీరు ఏమైనా చేసుంటే మాకు చెప్పండి. అంతేగాని అయి తింటున్నారు, ఈ తింటున్నారని లేనిపోయిన మీకు ఏ టాపిక్ లేక ఇలాంటివన్నీ ఎతుకుతున్నారు. ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్ టాపిక్ పెట్టుకొని వచ్చేసేయండి. అంతేగాని అయి తింటారు, ఈ తింటారంటే నువ్వు వడ్డిస్తే ఆ మాట చెప్పు. లేదంటే వీడియో మీరు ప్రతిదీ వైరల్ చేస్తారు కదా, ఏ వీడియో దొరికినా ఆ వీడియో ఒకటి పెట్టండి, మేము నమ్ముతాం. ఆయన ప్రజల కోసం చూస్తున్నాడు, ఆయన దేవుళ్ళ గురించి పాటిస్తున్నాడు. అవన్నీ మీరు తెలుసు కూడా ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు? రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని ఊగిపోయి ప్రచారాలు చేస్తున్నాడు, ఈ రోజు లడ్డూని అడ్డం పెట్టుకొని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆవిడ విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రసారం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు రోజా గారు. మరి మొన్న మీరే అడ్డంగా దొరికిపోయారు వీడియోలో. దేవుడి విషయంలో మేము ఇలాగా పొరపాటు చేసాము, ఏమవుతామో ఏంటో అని మీరే బయట పెట్టి దేవుడి గురించి భయపడుతున్నారు. అలాంటిది మీరు భయపడతా పవన్ కళ్యాణ్ గారు ఇలా తప్పుడు ప్రసారం చేస్తున్నారు, అవి చేస్తున్నారు అంటున్నారు. ఆయనకి ఏం అవసరం? తప్పుడు ప్రసారాలు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ప్రజల కోసం వచ్చారు, ఆ ప్రజలు మంచిగా ఉండాలనుకున్నారు, కూటమిలో కలిశారు. మన ప్రజలు బాగుంటే మనం బాగుంటాం అనుకున్నారు. అంతేగాని మీకులాగా వచ్చి తప్పుడు ప్రసారాలు చేసి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి రోజా గారు?